ఇక్కడ నా జీవితం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ముందు నేను 10th కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ చాలా తక్కువ మార్కులు, అంత పెద్ద స్టూడెంట్ని కాదు, పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ కూడా ఉండే కాదు, పాస్ అయితే చాలు అనే రకం అనమాట. అటువంటి పరిస్థితిలో నాకు ఒకసారి అనిపించింది నేనేంటో ప్రూవ్ చేయాలి అని చెప్పి. నాకు నమ్మకం లేదు నేను గెలుస్తానని, ఓడిపోతాను భయం చాలా ఉంది. కానీ మొండి ధైర్యం. ప్రపంచంలో అంతా చీకటిగానే కనిపించేది, ఆ చీకట్లో కూడా చిన్న వెలుతురు, మొండి ధైర్యం అనమాట. నేను ఎలా అయినా ఇంత కష్టపడుతుంటే ఎట్లయినా గెలుస్తాను కదా, చాలా టఫ్ ఫైట్ చేద్దాం, నేను గెలిచేస్తాను అని. అది తెలీదు, ఆ నమ్మకమే నన్ను గెలిపించింది అనుకుంటాను ఇప్పుడు కూడా. ఆ కసి, అలా పోరాటం పని చేస్తూ ఉండటం అనమాట. ఆ డిసిప్లిన్ వల్ల ఈరోజు కూడా అదే డిసిప్లిన్ ఆల్మోస్ట్ నేను లైఫ్లో మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో గెలిచాము ఓడామా అని కాదు, మన ప్రిపరేషన్ మనకు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఆ డిసిప్లిన్తో మనం ఏ రంగంలోకి వెళ్ళి గెలిచేస్తాం అనమాట. కాబట్టి మీకు టఫ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు, బాధలు ఎక్కువ ఉన్నప్పుడు, భయం ఎక్కువ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు దానిలో కూరుకుపోవద్దు. ఇమీడియట్గా బయటకు వచ్చి ఫైటింగ్ స్టార్ట్ చేయండి, పని చేయటం స్టార్ట్ చేయండి. ఎక్కువ భయం వేస్తే ఎక్కువ పని చేయండి, ఎక్కువ డిప్రెషన్ వస్తే ఎక్కువ దాని మీద ఎఫర్ట్ పెట్టండి. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోతారు. ఇదే చాలా పెద్ద రహస్యం అనమాట. ఈ తెలియక చాలామంది ఒక బ్యాడ్ మూడ్లో, బ్యాడ్ స్పిరిట్లో తక్కువ పని చేస్తూ అంతా నెగ్లెక్ట్ చేస్తూ ఉండిపోతారనమాట. అలా చేయొద్దు. అలా చేస్తే జీవితం నాశనం అయిపోద్ది.